గుండె నిండా కుడిగంటలు టుడే ఎపిసోడ్ December 22. బెస్ట్ కపుల్ పోటీలో సత్యం ఫ్యామిలీ ఒకరికి తెలియకుండా మరొకరు షర్ట్ లేకుండా మనోజ్. గుండె నిండా గుడిగంటలు December 22 ఎపిసోడ్లో జ్యోతిష్కుడు చెప్పినట్లుగా షర్ట్ లేకుండా కండువా వేసుకుని ఇంట్లోకి వెళ్తాడు మనోజ్. అది చూసి అంతా షాక్ అవుతారు. ఇల్లు కోసం డబ్బులు పొదుపు చేయాలని హుండీ తీసుకొస్తాడు బాలు. బెస్ట్ కపుల్ పోటీ పెడుతున్నట్లుగా రవి చెప్తాడు. అందులో సత్యం ఫ్యామిలీ మొత్తం పాల్గొంటుంది. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే జ్యోతిష్కుడిని మనోజ్ కలుస్తాడు. తాను చెప్పినట్లుగానే రోజు రంగుల బట్టలు వేసుకోవాలని, ఇవాళ ఈ షర్ట్ వద్దని విప్పేస్తాడు జ్యోతిష్కుడు. షర్ట్ విప్పించి కండువా ఇస్తాడు. నీ బట్టలు నీ భార్య మాత్రమే ఉతకాలి, నీకు అదృష్టం మొదలై కలిసొచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు వస్తాడని జ్యోతిష్కుడు అంటాడు. అంటే దానికోసం కూడా మావాడు ఏం చెయ్యక్కర్లేదు అని మనోజ్ ఫ్రెండ్ అంటాడు. మరోవైపు బాలు హుండీ డబ్బా తీసుకొస్తాడు. దీంతో అడుక్కుంటున్నావారా అని ప్రభావతి అంటే మీనా పంచులు వేస్తుంది. ఆయనకు అడుక్కునే గతి పట్టలేదు, ఆయన మనోజ్ కాదు అని మీనా అంటుంది. ఇంతలో మనోజ్ అడుక్కునేవాడిలా కనిపిస్తున్నాడా? అంతా చూసి షాక్ అవుతారు. విచిత్రంగా మాట్లాడుతూ ఎవరిని ముట్టుకోనివ్వడు మనోజ్. హుండీ సంగతి చెప్పరా అని సత్యం అంటే రోజు ఆదాయం వేసి పొదుపు చేయాలనుకుంటున్నాం అని బాలు చెప్తాడు. బాలు డబ్బు ఇచ్చి సత్యం ప్రభావతితో హుండీలో వేయిస్తాడు. ఇంతలో రోహిణి వస్తుంది. మనోజ్ గురించి చెబితే పైకి వెళ్ళి భర్తను అడుగుతుంది. జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళింది అంతా చెప్తాడు మనోజ్. ఇప్పుడు నేను ఎవరిని నమ్మట్లేదు అని మనోజ్ అంటే నన్ను కూడా నమ్మట్లేదా అని రోహిణి అంటుంది. అది ఇప్పుడు నేను ఖచ్చితంగా చెప్పలేను అని నమ్మనట్లుగా చెప్తాడు మనోజ్. ప్రభావతిని పిలిచి రోజుకో రంగు వేసుకుంటానని ఆ షర్ట్స్ చూపిస్తాడు మనోజ్. అంతా ఆధ్యాత్మికంగా మనోజ్ మాట్లాడతాడు. నేను నా బిజినెస్ బాగుండాలంటే ఖచ్చితంగా ఈ బట్టలు వేసుకోవాల్సిందే అని మనోజ్ అంటాడు. తన బట్టలు మీనా కాకుండా నువ్వు మాత్రమే వాష్ చేయాలని రోహిణికి చెబుతాడు మనోజ్. మరోవైపు రాత్రి మౌనిక గురించి బాలు ఆలోచిస్తాడు. మౌనిక తనకు పొద్దున్నే కాల్ చేసి కార్తీక పౌర్ణమి రోజు జరిగిన గొడవ ఇంకా మర్చిపోలేదని, అందుకే మాట్లాడలేదని, వాళ్ళంతా కలిసి ఇప్పుడు తిరుపతికి వెళ్ళారంట అని మీనా అబద్ధంతో సర్ది చెబుతుంది. ఇంటికి కామాక్షి వస్తుంది. సత్యమే వెంటబడి మాట్లాడాడని, ప్రభావతి గొప్పగా చెప్పిందని కామాక్షికి జరిగింది చెబుతాడు బాలు. ఇంతలో రవి వచ్చి అందరిని పిలుస్తాడు. అంతా వస్తారు. తమ రెస్టారెంట్ వాళ్ళు బెస్ట్ కపుల్ పోటీ పెడుతున్నట్లుగా మన కోసం 4 ఫామ్స్ తీసుకొచ్చాం అని రవి చెప్తాడు. వెళ్తే మనోజ్ రోహిణి వెళ్తారు. వాళ్ళే ఆదర్శ దంపతులు అంటుంది ప్రభావతి. ఇలాంటి చిన్న చిన్న వాటికి నేను వెళ్తే నా స్టేటస్ ఏమైపోతుంది అని మనోజ్ అంటాడు. అయ్యో అంతా వస్తారనుకున్నానే, ప్రైజ్ మనీ ₹1,00,000 అని శృతి చెబుతుంది. అమ్మో 1,00,000 అని మనోజ్ అంటాడు. ఎలాంటి పోటీలు పెడతారో అని బాలు అంటాడు. 1,00,000 అని ప్రభావతి మురిసిపోతుంది. తర్వాత రోహిణితో కాంపిటీషన్లో పాల్గొందామని మనోజ్ అంటాడు. ఖచ్చితంగా మనమే గెలుస్తాం, 4 డిగ్రీలు చేశాను, ఇదంతా నాకు నథింగ్ అని మనోజ్ అంటాడు. ఎందుకో మనం కొంచెం అత్యాశ పడుతున్నామనిపిస్తుందని రోహిణి అంటుంది. ఎక్కువగా ఆలోచించకు, మనమే గెలుస్తామని మనోజ్ అంటాడు. కట్ చేస్తే ఎవరికి తెలియకుండా సత్యం ఫ్యామిలీ అంతా ఆదర్శల దంపతుల పోటీకి వెళ్తారు. ఎవరు గెలుస్తారో చూసుకుందామని మనోజ్ బాలు ఛాలెంజ్ చేసుకుంటారు. అక్కడితో నేటి ఎపిసోడ్ సీరియల్ ముగుస్తుంది.